హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చూడమ్మా, ఇంతకు ముందు చేసిన విధంగా మామూలు జనరల్గా ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ అవసరమైన ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 3 into ఏ ట్రాన్స్పోజ్ అయినా ఏదైనా ప్రూవ్ చేయాలంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి 3తో అలా ఈక్వల్ చేసేవాడు. కానీ ఇక్కడ నుంచి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే జాగ్రత్తగా చూడండి ఒకసారి. జనరల్గా మనకి ఎక్స్ ఇన్వర్స్ అంటే 1/x. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఒక ఫార్ములా ఉంది, 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఏ ఇన్వర్స్ ఇది 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. జనరల్గా చెప్తున్నాను, ఏ ఇన్వర్స్ అంటే జనరల్గా 1/A అటు వెళ్తే ఏ అవుతుంది. అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అని చెప్పాలి అంటే I ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఏ. ఎలా వచ్చింది ఒకసారి చెప్తున్నాను చూడండి. జనరల్గా ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? 1/A ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఏ. 1 అంటే ఏంటి? I. ఇక్కడ మ్యాట్రిక్స్ లో 1 అంటే ఎలిమెంట్స్ లో అయితే నెంబర్ 1, అలాగే మ్యాట్రిక్స్ లో అయితే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఏ అని ప్రూవ్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ చెప్పాలి అంటే ఏ ఇన్వర్స్ అని పంపించండి, ఏ అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ ఏ. అదే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పాలి అంటే ఏ ఇన్వర్స్ వెళ్తుంది, I ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అని చెప్పాలి. సరే, ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏ ఏంటమ్మా? ప్రూవ్ దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. దట్ ఈస్ we prove that I is equal to a cube into a. ఇది ప్రూవ్ చేస్తాను. అంటే a power 4 is equal to I. దట్ ఈస్ దాని మీనింగ్ ఏంటి? a power 4 is equal to I అని ప్రూవ్ చేస్తాను నేను ఫస్ట్. ఇది ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా దాని నుంచి 2 స్టెప్పులు వేసి a ఇన్వర్స్ ఈక్వల్ టు a క్యూబ్ అని వస్తుంది. ఓకే, అలాగన్నా చేయొచ్చు, లేదా నాకు a ఇన్వర్స్ వచ్చు, a క్యూబ్ వచ్చు, ఈ రెండు ఈక్వల్ అని చెప్తాను. అలా అయినా ఓకే. సరే, ఒకసారి చూడండి. ఏ స్క్వేర్ కడుతున్నాను ఫస్ట్. ఏ ఇంటూ ఏ. ఏ అనే మ్యాట్రిక్స్ 2 టైమ్స్ రాయాలి. 3 - 3 4 2 - 3 4 0 - 1 1 ఇంటూ మళ్ళీ ఏ అంటే 3 - 3 4 2 - 3 4 0 - 1 1. దట్ ఈస్ ఈక్వల్ టు, తెలుసు కదమ్మా, రోతో కాలం మల్టిప్లై చేయాలి. 3 into 3 9 - 3 into 2 -6 4 into 0 0. 3 into -3 -9 -3 into -3 +9 4 into -1 -4. 3 into 4 12 -3 into 4 -12 4 into 1 +4. ఇప్పుడు సెకండ్ లైన్ తో 2 into 3 6 -3 into 2 -6 4 into 0 0. 2 into -3 -6 -3 into -3 +9 4 into -1 -4. థర్డ్ లైన్ 2 into 4 8 -3 into 4 -12 4 into 1 +4. ఇప్పుడు లాస్ట్ లైన్ తో 0 into 3 0 -1 into 2 -2 1 into 0 0. 0 into -3 0 -1 into -3 +3 1 into -1 -1. 0 into 4 0 -1 into 4 -4 1 into 1 1. 9 - 6 3. ఈ రెండు క్యాన్సిల్. -4 12 - 12 క్యాన్సిల్ 4. 6 6 cancel 0. -6 -4 -10 -10 +1 -1. 8 + 4 12 -12 cancel 0. -2 3 - 1 2 -4 + 1 -3. సో మనకి ఫైనల్ గా
ఏమొచ్చింది ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏ పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ఎంత 3 మైనస్ 4 4 0 మైనస్ 1 0. నెక్స్ట్ మైనస్ 2 2 మైనస్ 3 ఇంటూ నెక్స్ట్ 3 మైనస్ 4 4 0 మైనస్ 1 0 మైనస్ 2 2 మైనస్ 3. తెలుసు కదా, మన రోతో కాలం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో తీసుకుని ఫస్ట్ కాలం, తర్వాత సెకండ్ కాలం, తర్వాత థర్డ్ కాలం. 3 ఇంటూ 3 9 మైనస్ 4 ఇంటూ 0 0 4 ఇంటూ మైనస్ 2 8 3 into minus 4 minus 12 minus 4 into minus 1 plus 4 4 into 2 8 3 into 4 12 minus 4 into 0 0 4 into minus 3 minus 12. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. 0 into 3 0 minus 1 into 0 0 0 into 2 0 0 into minus 4 0 minus 1 into minus 1 plus 1 0 into 2 0 0 into 4 0 minus 1 into 0 0 0 into minus 3 0 minus 2 into 3 minus 6 2 into 0 0 minus 3 into plus minus 2 plus 6 minus 2 into minus 4 8 2 into minus 1 minus 2 minus 3 into 2 minus 6 minus 2 into 4 minus 8 2 into 0 0 minus 3 into minus 3 9. So that implies 9 minus 8 1 12 plus 12 0 12 minus 12 0 0 1 0 0 8 minus 8 0 9 minus 8 1. అంటే ఏ పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఐ. దాని మీనింగ్ ఏంటమ్మా ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ. ఒకసారి ఇక్కడ వచ్చిన పాయింట్ చెప్తున్నాను చూడండి. జనరల్ గా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ ఇంటూ 1/x అంటే 1 అని అర్థం. ఒక వాల్యూని దాని ఇన్వర్స్ వాల్యూతో మల్టిప్లేస్తే 1 వస్తుంది. మరి మ్యాట్రిక్స్ లో ఐ వస్తుంది. అంటే అర్థం ఏంటి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే ఐ అన్నమాట. ఓకే, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఎంత అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ 1. అలా ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఎంత అంటే ఐ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక చిన్న ఫార్ములా 1 ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్, 1 ఇంటూ వై ఎంత వై, 1 ఇంటూ ఏ ఎంత ఏ. అలాగే 1 ప్లేస్ లో మ్యాట్రిక్స్ లో అయితే ఐ తీసుకుంటాం. ఐ ఇంటూ ఏ ఎంత అంటే ఏ అన్నమాట. అలాగే ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ ఎంత ఏ ఇన్వర్స్, ఐ ఇంటూ బి ఇన్వర్స్ అయితే బి ఇన్వర్స్. అది గుర్తుపెట్టుకోండి. నేను బోత్ సైడ్ నువ్వేం ప్రూవ్ చేయాలి యాక్చువల్ గా ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. కానీ మనకేమొచ్చింది ఇక్కడ ఏ పవర్ 4 ఇజ్ ఈక్వల్ ఐ వచ్చింది. దాని నుంచి ఏ క్యూబ్ ఇంటూ ఏ కూడా ఏ రాసుకున్నాం. ఓకే, బోత్ సైడ్ మల్టిప్లై విత్ ఏ ఇన్వర్స్, మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. కాబట్టి ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇంటూ రైట్ సైడ్ మల్టిప్లై చేస్తున్నాం. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. అంటే ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ వాల్యూ ఎంత అని చెప్పాను ఇంతకు ముందు ఐ. ఐతో మల్టిప్లై చేసినప్పుడు ఏ ఉంటే ఏ వస్తుంది, ఏ ఇన్వర్స్ ఉంటే ఏ ఇన్వర్స్ వస్తుంది. సో ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ వాల్యూ ఏ ఇన్వర్స్, ఏ క్యూబ్ ఇంటూ ఐ. సో ఏ క్యూబ్ ఇంటూ ఐ అంటే ఏ క్యూబ్. ఐ అనేది 1 కింద లెక్క, ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. కాబట్టి ఎంతమా ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఎప్పుడైనా సరే ఇలా వాల్యూ ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఏ ఇన్వర్స్ వస్తే ఏ అవుతుంది, ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇస్ ఈక్వల్ టు ఐ అని. పోనీ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అని చెప్పాలంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు ఐ అని. అంటే ఒక ఐతో ఈ పక్కన దాన్ని మల్టిప్లై చేస్తే, ఒక ఏతో ఇటు పక్కన దాన్ని మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ వచ్చే విధంగా మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, జాగ్రత్తగా చూడండి.
అదే మోడల్లో నెక్స్ట్ సమ్ చూడము ఒకసారి. వాడు ఏమి ఇచ్చాడు, 3a is equal to 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 అని ఇచ్చాడు మనకి. దీని నుంచి a is equal to ఏమవుతుందో చూడండి. a is equal to 1/3 into 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1. నేను ఏ ట్రాన్స్పోజ్ కడుతున్నాను. ఏ ట్రాన్స్పోజ్ అయినా ఏ డాష్ అయినా ఒకటే. 1/3 ఇంటూ రోస్ ని కాలమ్స్ కింద చేంజ్ చేస్తున్నా. 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1. ఎందుకు నేను ఏ ట్రాన్స్పోజ్ కట్టాను, ఈసారి ఏం ప్రూవ్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఏ డాష్ అంటే ఏ ట్రాన్స్పోజ్. ఇంతకు ముందు చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం ఏ ఇన్వర్స్ వెళ్తే ఏ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అని ప్రూవ్ చేస్తాను. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏతో మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అది వచ్చిన తర్వాత సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే బోత్ సైడ్ మల్టిప్లై విత్ ఏ ఇన్వర్స్. ఆటోమేటిక్ అప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ డాష్ ఏ ట్రాన్స్పోజ్ వస్తుంది. ఏ డాష్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఒకటే. వాడు క్వశ్చన్ లో ఏ డాష్ అని కూడా రాస్తున్నా. సరే, ఏ డాష్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు అంటే ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 3 9 కదా, లేదు 1/3 ఇంటూ 1/3. నెక్స్ట్ స్టెప్ లో చేద్దాం. ఏ డాష్ అంటే ఇదే కదా మా మ్యాట్రిక్స్. అంటే ఈ రెండు ముందు రాసేసుకున్నాం. 1 2 minus 2 2 1 2 2 minus 2 minus 1 ఇంటూ ఏ అంటే 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 1/9 ఇంటూ రోతో కాలం మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 1 1 2 ఇంటూ 2 4 minus 2 ఇంటూ minus 2 ప్లస్ 4 1 ఇంటూ 2 2 2 ఇంటూ 1 2 minus 2 ఇంటూ 2 minus 4 1 ఇంటూ 2 2 2 ఇంటూ minus 2 minus 4 minus 2 ఇంటూ minus 1 ప్లస్ 2. సెకండ్ రోతో 2 1s are 2 1 into 2 2 2 into minus 2 minus 4 2 into 2 4 1 into 1 1 2 into 2 4 2 into 2 4 1 into minus 2 minus 2 2 into minus 1 minus 2. Next last line to first line 2 into 1 2 minus 2 into 2 minus 4 minus 1 into minus 2 plus 2 2 into 2 4 minus 2 into 1 minus 2 minus 1 into 2 minus 2 2 into 2 4 minus 2 into minus 2 plus 4 minus 1 into minus 1 plus 1 that is equal to 1/9 into చూడండి 4 minus 4 cancel plus 4 minus 4 cancel 4 minus 4 cancel 4 minus 4 cancel 4 minus 4 cancel same. సో ఇంకేముంది ఇక్కడ 9 0 0 0 9 0 0 0 9. డిటర్మినెంట్ లో అయితే ఒక రోలో గాని కాలంలో గాని మాత్రము కామన్ తీయొచ్చు. ఒక రోలో కామన్ తీయొచ్చు, కాలంలో కామన్ తీయొచ్చు. కానీ ఇది డిటర్మినెంట్ కాదు, మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ లో మొత్తం టోటల్ మ్యాట్రిక్స్ నుంచి మాత్రమే ఒక ఎలిమెంట్ కామన్ తీయాలి. ఏ ఒక్క రోలో గాని కాలంలో గాని కామన్ లేకపోయినా ఆ ఎలిమెంట్ మనం కామన్ తీయలేము మ్యాట్రిక్స్ లో. అంటే డిటర్మినెంట్ లో ఇలా ఒక 2 2 2 ఉండి 1 2 3 4 5 6 ఉందనుకోండి, ఒక రోలో 2 కామన్ తీసేయచ్చు. కానీ మ్యాట్రిక్స్ లో ఆల్ ఎలిమెంట్స్ లో కామన్ వస్తే మాత్రమే కామన్ తీయాలి. సో ఇప్పుడు ఇక్కడ 9 కామన్ తీస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/9 ఇంటూ 9 కామన్ తీస్తే 1 0 0 0 1 0 0 0 1 9 9 క్యాన్సిల్ అండ్ ఏ డాష్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది. దీని వాల్యూ ఎంత మా ఐ. సో దట్ ఎంప్లాయిస్ ఏ డాష్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది. ఇంకో ఇది ప్రూవ్ చేశాను. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ డాష్ ఇంటూ ఏనా ఒకటే ఐ వచ్చింది. బోత్ సైడ్ మల్టిప్లై విత్ ఏ ఇన్వర్స్. ఏంటమ్మా మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఏ డాష్ ఇంటూ ఏ ఇన్వర్స్
ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇది చూడండి, ఇంతకుముందు నేను చెప్పాను ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఫార్ములా నేను చెప్పాను ఐ, దీని ముందు సమ్లో కూడా ఐ చేసాం. నెక్స్ట్ ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ వాల్యూ ఏ ఇన్వర్స్ ఐ, ఐ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అలాగే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేసి మనం ఇది ప్రూవ్ చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఏ డాష్ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఐ రాసుకుందాం ఇజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్. మళ్ళీ చూడండి, ఏ డాష్ ఇంటూ ఐ అంటే ఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఈ ఎక్సర్సైజ్ లో లాస్ట్ సమ్ చూడడం ఒకసారి. షో దట్ ఏ ఇజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఈస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, ఫైండ్ ఏ ఇన్వర్స్. అసలు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డెట్ ఏ డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ మ్యాట్రిక్స్ ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఒకసారి చూద్దాం. గివెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 1 2 1 3 2 3 1 1 2. Det A is equal to det of 1 2 1 3 2 3 1 1 2 plus minus plus. ఈ డిటర్మినెంట్ వాల్యూ మన నాన్ సింగులర్ డెఫినేషన్ తెలియాలి ఫస్ట్. నాన్ సింగులర్ అని det A నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్ అంటాం. సో ఆ నాన్ సింగులర్ డెఫినేషన్ అది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ కడుతున్నాను 1. సో ఈ రో కాలం క్లోజ్ చేయాలి. 2 3 1 2 మైనస్ 2 ఆఫ్ 3 3 1 2 అంతే కదా. ఈ రో ఈ కాలం క్లోజ్ చేశాను. 3 3 1 2. నెక్స్ట్ ప్లస్ 1 ఆఫ్ ఈ రో ఈ కాలం క్లోజ్ చేయాలి. 3 2 1 1 3 2 1 1 1 ఆఫ్ 4 మైనస్ 3 మైనస్ 2 ఆఫ్ 6 మైనస్ 3 AD మైనస్ BC ప్లస్ 1 ఆఫ్ 3 మైనస్ 2 అంటే 1 ఆఫ్ 1 మైనస్ 2 ఆఫ్ 3 ప్లస్ 1 ఆఫ్ 1 1 మైనస్ 6 ప్లస్ 1 2 మైనస్ 6 అంటే మైనస్ 4 నాట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ when I write A is non-singular మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి మనకి? 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్. కాబట్టి లెట్ బి బి ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. Let B be the cofactor matrix of A. So B find out చేస్తున్నా చూడండి. B అంటే ఎలిమెంట్ ప్లేస్ లో కోఫాక్టర్ ఎలిమెంట్స్ రాస్తే ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. అది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ ప్రాసెస్. కాబట్టి మీకు నేను చెప్పాను, ఏలో మిడిల్ ఎలిమెంట్ నుంచి మొదలు పెట్టండి. 2 3 3 2 3 3 2. నెక్స్ట్ లైన్ 1 2 1 1 2 1 1 2. స్టార్టింగ్ ఏ స్టార్ట్ చేసావు అదే లైన్ మళ్ళీ 2 3 3 2 AD మైనస్ BC. ప్రతి 4 ఎలిమెంట్స్ కి కూడా డిటర్మినెంట్ వేయాలి. AD మైనస్ BC. ఈ విధంగా వేసిన ఎలిమెంట్స్ ఏంటంటే ఆ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్ ఎలిమెంట్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇది. B is equal to 4 minus 3. ఈ 4 ఎలిమెంట్స్ చూడండి. 3 minus 6. ఈ 4 ఎలిమెంట్స్ కి 3 minus 2. నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ కి 1 minus 4. 2 minus 1. 2 minus 1.
6 minus 2, 3 minus 3, 2 minus 6. So B is equal to 1 minus 3, 1 minus 3, 1, 1, 4, 0 minus 4. Therefore, adjoint A is equal to B transpose. అంటే రోస్ ని B లో ఉన్న రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేయాలి. సో 1 ఫస్ట్ రో, మైనస్ 3 రోని కాలం గా రాయాలి 1. నెక్స్ట్ సెకండ్ రోని సెకండ్ కాలం కింద మైనస్ 3, 1, 1, 4, 0 minus 4. Therefore, A inverse equal to 1 by det A into adjoint A. A inverse equal to 1 by determinant of A value. Det A value ఎంత వచ్చింది మనకి? -4. Adjoint A matrix 1 minus 3 4 minus 3 1 0 1 1 minus 4. Next time చూడమ్మా, find adjoint and the inverse of A is equal to 133 143 134. Okay, given A is equal to 133 143 134. సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే det A ఫైండ్ అవుట్ చేస్తున్నాం. det A is equal to det of 133 143 134 plus minus plus. det A is equal to plus 1 of 1 రో కాలం క్లోజ్ చేయాలి. ఈ 4 ఎలిమెంట్స్ రాయాలి. 4 3 3 4 minus 3 of 1 3 1 4 1 3 1 4 plus 3 of 1 4 1 3. That is equal to 1 of 16 minus 9 minus 3 of 4 minus 3 plus 3 of 3 minus 4. అంటే 1 of 16 minus 9 ఎంత అంటే 7. 4 minus 3 1 minus 1 అంటే 7 minus 3 minus 3 7 minus 6 1 not equal to 0. det A కట్టాం. ఇప్పుడు ఏం చేయాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టి ట్రాన్స్పోజ్ అయితే adjoint వస్తుంది. let B be the cofactor matrix of A. సో B ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. B is equal to, ఆల్రెడీ మీకు నేను చెప్పాను B ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి మిడిల్ ఎలిమెంట్ నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ ఈ 1 4 3 ఇది ఉంది కదా మిడిల్ రో. మిడిల్ ఎలిమెంట్ ఎంత? 4 4 3 1 4 4 3 1 4. నెక్స్ట్ ఈ 1 3 4 లైన్ 3 4 1 3. నెక్స్ట్ స్టార్టింగ్ లైన్ అంటే 1 3 3 లైన్ 3 3 1 3. అసలు ఏ లైన్ స్టార్ట్ చేసావు మళ్ళీ సేమ్ రాయాలి. 4 3 1 4 4 3 1 4. ప్రతి ఎలిమెంట్ కి కదా AD మైనస్ BC వేయాలి. సో అప్పుడు ఆ విధంగా మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వస్తుంది. B ఈక్వల్ టు 16 minus 9 3 minus 4 3 minus 4 9 minus 12 4 minus 3 3 minus 3 9 minus 12 3 minus 3 4 minus 3. అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? 16 minus 9 7 minus 1 minus 1 minus 3 1 0
-3 0 1 adjoint A is equal to B transpose అంటే B transpose అంటే ఏమొస్తుంది మనకి 7 రోని కాలమ్ గా రాయాలి 7 -3 -3 -1 1 0 -1 0 1 therefore A inverse equal to 1 by det A into adjoint A. A inverse equal to 1 by det A అంటే 1 adjoint A అంటే 7 -3 -3 -1 1 0 -1 0 1. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్న కాన్సెప్ట్ చెప్తున్నాను. ముందు ర్యాంక్ అనే మ్యాట్రిక్స్ తెలిసే ముందు సబ్ మ్యాట్రిక్స్ అనేటో తెలియాలి. సరే, ఒకసారి ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇలా ఉంది 1 2 3 2 3 1 1 1 2. ఇది ఒక మ్యాట్రిక్స్, ఏ అనే మ్యాట్రిక్స్. దీని సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై డిలీటింగ్ రోస్ కాలమ్స్ ఆర్ బోత్. అంటే అర్థం ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ నుండి వచ్చే వేరే మ్యాట్రిక్స్ లో, అంటే ఈ మ్యాట్రిక్స్ లో ఒక రో డిలీట్ చేసిన, ఒక కాలమ్ డిలీట్ చేసిన, లేదు రో కాలం రెండు డిలీట్ చేసిన వచ్చేటువంటి మ్యాట్రిక్స్ ని సబ్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, B1 బి ద సబ్ మ్యాట్రిక్స్ అనుకున్నాం. ఫస్ట్ రో డిలీట్ చేశాను అంటే ఎంత వచ్చింది 2 3 1 1 1 2. అలా కాదు, ఫస్ట్ కాలం డిలీట్ చేశాను B2 ఎంత వచ్చింది 2 3 3 1 1 2. నేను ఒక రో కాలం రెండు డిలీట్ చేశాను, ఏముంది 2 by 2 వచ్చింది సబ్ మ్యాట్రిక్స్ 1 2 2 3. BT అంటే 1 2 2 3. సో ఇదేంటిది 2 by 2 సబ్ మ్యాట్రిక్స్. సో ఈ విధంగా సబ్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేసాం. ఇకపోతే మనం మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అంటే ఏంటి, ర్యాంక్ ఫార్ములా ఏంటి చూడండి ఒకసారి. ర్యాంక్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం 1 2 1 2 1 2 2 2 1. ఇలా ఒక మ్యాట్రిక్స్ ఉండొచ్చు, లేదు ఇది 3 by 3 మ్యాట్రిక్స్ 1 2 2 3. ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. det A is equal to 3 minus 4 అంటే ఎంత వచ్చింది -1 నాట్ ఈక్వల్ టు 0. అంటే నేను ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాను, 2 by 2 మ్యాట్రిక్స్ గురించి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే ర్యాంక్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 2 అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అంటే 2 అన్నమాట. ఓకే, మరి 0 వస్తే పరిస్థితి ఏంటి సార్? 0 వస్తే అప్పుడు సబ్ మ్యాట్రిక్స్కి వెళ్ళాలి. ఓకే, ఎలా చేయాలి ఏంటి అన్నది మన ఎక్సర్సైజ్ లోకి వెళ్ళి సమ్స్ చూద్దాం. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ సమ్ ఏంటంటే ఫస్ట్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. ఫస్ట్ సమ్ చూడమ్మా 1 0 0 0 ఇది ఇచ్చాడు. ఫస్ట్ ఏ అనుకుందాం. లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 0 0 0. ఇది 2 by 2 మ్యాట్రిక్స్. det A ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు కూడా det A ఇజ్ ఈక్వల్ టు 1 into 0 0 minus 0 into 0 0 వచ్చింది. ఇంతకు ముందు నేను చెప్పాను det వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వస్తే మాత్రమే ఆర్డర్ ని ర్యాంక్ గా తీసుకుంటాం అని. కానీ డిటర్మినెంట్ వాల్యూ det A ఎంత వచ్చింది 0 వచ్చింది. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్, ర్యాంక్ ఎప్పుడు ఇలాగ రోతో డినోట్ చేస్తాం, P లా ఉంటుంది. ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 2 అంటే 2 కాదనమాట ర్యాంక్. మరి సబ్ మ్యాట్రిక్స్ కి వెళ్ళాలి. చెప్పే కదా det వాల్యూ 0 వస్తే సబ్ మ్యాట్రిక్స్ కి వెళ్ళాలి. లెట్ B be the సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. B be the ఎప్పుడు సబ్ మ్యాట్రిక్స్ కి వెళ్తాం
మనం తీసుకున్న మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ 0 వచ్చినప్పుడు డిటర్మినెంట్ కట్టాలంటే ముందు స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఓకే, బి ఈక్వల్ టు 2/2 కన్నా సబ్ మ్యాట్రిక్స్ స్క్వేర్ 1/1 తీసుకోవాలి. 3/3 ఇస్తే 3/3 ఇస్తే 2/2 తీసుకోవాలి. 2/2 ఇచ్చాడు, 0 వచ్చింది, అప్పుడు 1/1 అంటే సింగిల్ ఎలిమెంట్ నాన్ జీరో ఎలిమెంట్ ఉన్నటువంటి సబ్ మ్యాట్రిక్స్ ఏంటంటే సింగిల్ ఎలిమెంట్ 1 తీసుకుంటున్నాను. సరే, ఇది అంటే నాన్ జీరో ఎలిమెంట్ కదా, దీని ఆర్డర్ ఎంత 1/1. కాబట్టి ర్యాంక్ ఎంత అంటే ఆర్డరే ర్యాంకు, ఎలిమెంట్ తో మనకు సంబంధం లేదు. 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ఆర్డర్ 1/1. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి 1. అంటే సింగిల్ ఎలిమెంట్ ఉంది, నాన్ జీరో. మరి డెట్ కట్టడానికి ఛాన్స్ లేదు, డెట్ ఎంత డెట్ లేదు. కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్ యొక్క ర్యాంక్ ఎప్పుడు కూడా 1 అన్నమాట. సో ర్యాంక్ ఆఫ్ ఏ, ఇక్కడ సబ్ మ్యాట్రిక్స్ అని చూడకూడదు, ఏ నుండి వచ్చింది కదా సబ్ మ్యాట్రిక్స్ కూడా. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అంటే 1. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అదే సెకండ్ సమ్. 1 0 0 1. ఓకే, లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 0 0 1. 2/2 మన ఆర్డర్ ర్యాంక్ కాబట్టి ఫస్ట్ కంపల్సరిగా ఆర్డర్ రాసుకోండి. డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0 అంటే ఎంత 1. అంటే డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాక్సిమం ఆర్డర్ ఎంతది 2. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 అండర్లైన్ చేశారు, 2. చెప్పే కదా, అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే ర్యాంక్ అని అంటాము. థర్డ్ సమ్ 1 1 0 0. ఏ ఇజ్ ఈక్వల్ టు, అదే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చేలాగా 1 1 0 0. ఎలా తీసుకోవాలి, లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 1 0 0 2/2 మ్యాట్రిక్స్. సేమ్ డెట్ ఏ కడదాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 into 0 0 మైనస్ 0 into 1 0 అంటే ఎంత మా 0. సో డెట్ వాల్యూ 0 వస్తే ర్యాంక్ 2 కాదు, ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 2. ఈ వర్డ్ రాయకపోయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే లెట్ బి బి ద, మీరు అబ్జర్వ్ చేసేలేదో డిటర్మినెంట్ ఎక్కడ 0 వస్తే అక్కడ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఆ మ్యాట్రిక్స్ ఆర్డరే ర్యాంక్ గా కన్సిడర్ చేసుకున్నాను. బి బి ద సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే సింగిల్ ఎలిమెంట్ తీసుకోవాలి, 0 ఉన్న ఎలిమెంట్ తీసుకోకూడదు, సింగిల్ ఎలిమెంట్. ఎందుకంటే 1/1. సరే ఇలా తీసుకోకూడదా, దాని డెట్ కట్టలే ముందు. ఇప్పుడు దీనికి సింగిల్ ఎలిమెంట్ డెట్ ఎంత అంటే దాని ఆర్డరే, అదే సారీ దాని ర్యాంక్ ఎంత అంటే దాని ఆర్డరే ర్యాంక్ అవుతుంది. సో ఎంతమా 1/1. 2/2 కన్నా చిన్నది 1/1. సారీ తీసుకోకూడదు, తీసుకుంటావు దాని ఆర్డర్ ఏమవుతుంది 1/2 అవుతుంది, సారీ 2/1 అవుతుంది ఇలా తీసుకుంటే. మరి 2/1 ఉంటే ఆర్డర్ ర్యాంక్ అంటున్నాం. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడే దీని ఆర్డర్ 2 అని 3 అని చెప్పగలరు. 2/2 అంటే 2 ఆర్డర్, 3/3 అంటే 3. మరి 2/3 అంటే దాన్ని సింగిల్ ఎలిమెంట్ లో డెనోట్ చేయలేము మనం, 2/3 అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. సింగిల్ ఎలిమెంట్ యొక్క ర్యాంక్ ఎప్పుడు కూడా 1. ఎందుకంటే సింగిల్ నాన్ జీరో ఎలిమెంట్ ఉన్నప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 1/1, 1 రో 1 కాలం. సో ర్యాంక్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఫోర్త్ సమ్ 1 1 1 0. ఓకే, లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 1 1 0 2/2. డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 into 0 0 మైనస్ 1 into 1 1. డెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు -1 అంటే అర్థం ఏంటి, నాట్ ఈక్వల్ టు 0. చెప్పాను కదా, నాట్ ఈక్వల్ టు 0 వస్తే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ నే ర్యాంక్. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ సమ్ చూడమ్మా, లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు
1 0 minus 4 2 minus 1 3 ఆర్డర్ ఎంత 2/3 కాబట్టి ఇది 2/3 ఆర్డర్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ముందు డిటర్మినెంటే ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి లెట్ బి బి ద సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. మరి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఏం చేస్తాం మనం? సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. లెట్ బి బి ద సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. సార్ సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ముందు చెప్పాను, డిలీటింగ్ రో ఆర్ కాలం ఆర్ బోత్. ఇక్కడ 2 ఉంది కాబట్టి 3/3 మనం చేయలేము, ఎందుకంటే 3 రోస్ లేవు కాబట్టి. సో 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అయితే ఇదన్నా తీసుకోవాలి, ఇదన్నా తీసుకోవాలి. నువ్వు తీసుకునేటప్పుడు దాని డెట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చే విధంగా ఉన్న సబ్ మ్యాట్రిక్సే తీసుకోవాలి. ఇలా చూడండి, -1 -0 -1 వస్తుంది. ఇలా చూడండి 0 -4. సో రెండిట్లో ఏది తీసుకున్నా, ఈ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా సరే నేను ఇది తీసుకున్నా. బి ఈక్వల్ టు ఎంత? 1 0 2 -1 2/2. ఇప్పుడు డెట్ బి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 1 into -1 -1 minus 2 into 0 0. డెట్ బి ఈక్వల్ టు -1. ఇది 0 కాదు, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అంటే ఆర్డరే ర్యాంక్. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇది చూద్దాం. లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 2 6 2 4 3. ఎంత? 2 rows 3 columns. వెంటనే ఏం చేయాలి? డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయలేము, అది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకపోతే. వేరే ఆలోచన లేకుండా మనం డెట్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. లెట్ బి బి ద సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఈక్వల్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ సబ్ ఇది వదిలేసాను. అప్పుడు ఏమొచ్చింది? ఏమొస్తుంది మనకి? 1 2 2 4 అనే ఒక సబ్ మ్యాట్రిక్స్ ఉంది. ఈ లైన్ వదిలేస్తే 2 6 4 3 అనే సబ్ మ్యాట్రిక్స్ ఉంది. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? చూడండి, ఇది తీసుకున్నాను అనుకోండి, డెట్ 4 -4 0 వచ్చేస్తుంది. దీని విషయంలో 6 -24 అంటే 0 రావట్లేదు కాబట్టి 0 రానటువంటి సబ్ మ్యాట్రిక్స్ చూసి తీసుకోవాలి. సో ఇలా చూసిన 4 -4 ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవాలి. కాబట్టి ఏం తీసుకున్నాను? 2 6 4 3 ఈ కాలం ని డిలీట్ చేశాను. సో ఈ సబ్ మ్యాట్రిక్స్ అయింది. ఇప్పుడు దీని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకని 2/2 సబ్ మ్యాట్రిక్స్ కాబట్టి. డెట్ బి ఈక్వల్ టు 3 2 6 -24. డెట్ బి ఈక్వల్ టు 6 -24 ఎంత? -18. నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఆర్డర్ అండర్లైన్ చేయండి, 2. ఇలా అండర్లైన్ చేయడం ద్వారా అంటే ఆర్డర్ ర్యాంక్ రాస్తున్నావు, ఆర్డర్ ర్యాంక్ అంటావు నీకు ఐడియా ఉందని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 0 0 0 0 1 0 1 0. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ముందు ఇది ఆర్డర్ ఎంత? 3/3. డెట్ ఏ అంటే 1 0 0 0 1 0 సారీ 0 0 1 0 1 0 ప్లస్ మైనస్ ప్లస్. డెట్ ఏ ఈక్వల్ టు +1 ఆఫ్, తెలుసు కదా, 0 1 1 0 -0 ఆఫ్, ఇవి క్లోజ్ చేస్తే 0 1 0 0 +0 ఆఫ్, ఇవి క్లోజ్ చేస్తే 0 0 0 1. అంటే ఈ రో ఈ కాలం క్లోజ్ చేస్తే ఈ 4 ఎలిమెంట్స్. సరే, డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ 0 మైనస్ అది ఏడి మైనస్ బీసీ 1. 0తో ఏ మల్టిప్లై చేసినా 0, ఇక్కడ కూడా ఈ వాల్యూ ఎంత? 0. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -1. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఆర్డర్ 3 కాబట్టి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే ర్యాంక్.